నేపాల్లో అనూహ్య వరదల్లో తెలుగువారు భారీ స్థాయిలో చిక్కుకున్నారు. ఒక ట్రావెల్ ద్వారా మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 156 మంది తెలుగు రాష్ట్రాల యాత్రికులలో 148 మంది గల్లంతయ్యారన్న సమాచారం ఆందోళన కలిగిస్తుంది. తిరుపతి, నెల్లూరుకు చెందిన 28 మందితో పాటు డిఆర్డీఓ మాజీ డైరెక్టర్ సతీష్ రెడ్డి కూడా మానస సరోవర్ యాత్రలో భాగంగా నేపాల్లో ఉన్నారు. అయితే వీళ్లంతా తమ క్షేమ సమాచారాన్ని అందించారు. మరోవైపు మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్ వెళ్లిన వారి వివరాలు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇంతకు నేపాల్లో ఎంతమంది ఉన్నారో అనేది విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది సురక్షితంగా ఉన్నారనే విషయంపై కసరత్తు చేస్తుంది. సో నేపాల్ వరదలపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎంతమంది గల్లంతైనట్లు సమాచారం, ఎంతమంది క్షేమంగా ఉన్నారు, అది ఏదైనా సమాచారం ఇప్పటివరకు ఏమైనా అందిందా? నేపాల్ వరదలకు సంబంధించి ఏదైతే నిన్న ఆకస్మికంగా వచ్చినటువంటి వరదల సమయంలో ఒక్కసారిగా కూడా నీటి మట్టం 9 మీటర్లు అకస్మాత్తుగా ఎక్కువ కావడం వల్ల కూడా వెంటనే సహాయక చర్యలు చేపట్టడం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వెంటనే స్పందించేందుకు అవకాశం లేకుండా పోయింది సయ్యద్. ముఖ్యంగా నేపాల్ చైనా సరిహద్దుకు సంబంధించి టిబెట్ సరిహద్దులో ఈ సంభవించినటువంటి వరదలకు సంబంధించి ఏదైతే న్యాచురల్ కొలాప్స్కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే నేపాల్లో 160 మందికి పైగా కూడా మరణించినట్టు అక్కడ అధికారులు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు టిబెట్లోనూ 3 మృతి చెందారు. ఇప్పటికీ అధికారికంగా ధృవీకరించిన లెక్కల ప్రకారం మొత్తం 165 మంది మరణించినట్టుగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దాదాపు ఇక్కడ నేపాల్తో పాటు నేపాల్, టిబెట్లో కూడా ఈ వరదలకు సంబంధించినటువంటి ప్రభావం కూడా కనిపిస్తుంది. దాదాపు 1000 మందికి పైగా కూడా గల్లంతైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా నేపాల్లో పర్యాటకులకు సంబంధించి అధికారిక లెక్కల ప్రకారమే 579 మంది పర్యాటకుల ఆచూకీ అయితే తెలియడం లేదు. వారిలో 400 మంది పూర్తిగా విదేశీయులు అక్కడ ట్రెక్కింగ్ కానీ అక్కడ టూరిస్ట్ ప్లేస్ కోసం చూడడానికి కూడా వచ్చినట్టయితే చెప్తున్నారు. ఇక 400 మంది విదేశీయులకు సంబంధించి ఇందులో 142 మంది భారతీయులు ఉన్నట్టుగా కూడా నేపాల్ అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. దీంతోపాటు ఆస్ట్రేలియా, మలేషియా, పోర్చుగల్ అట్లాగే దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఇతర దేశాల పబ్లిక్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా ఈ అంశంపై స్పందించడం జరిగింది. దాదాపు 10,000 కుటుంబాలకు తక్షణ సహాయం అవసరమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే సమయంలో ఈ న్యాచురల్ కొలాప్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ కానీ ఇతర దేశాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి అధ్యయనం అయితే చేస్తున్నారు. ఏదైతే గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో వేగంగా పెరుగుతున్నటువంటి సముద్ర ఉష్ణోగ్రతలు, అదే సమయంలో కొండ చర్యలు ఏదైతే ఇమానీ నదం ఇది ఒక్కసారిగా విరిగి పడడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే భూకంపం అని ముందుగా అంచనా వేసినప్పటికీ భూకంప తీవ్రతకు సంబంధించి ఇమానీ నదం ఏదైతే విరిగిపడి అకస్మాత్తుగా నీటి మట్టాలు అయితే పెరిగిపోయి ఈ కొలాప్స్ అయితే జరిగినట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇది అనేక రకాలైనటువంటి టర్నింగ్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో గ్లోబల్ వార్మింగ్తో పాటు ఏదైతే వేగంగా కరుగుతున్నటువంటి హిమాలయాలకు సంబంధించి ఇది ఒక హెచ్చరిక అనేది కూడా ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ అభిప్రాయపడుతుంది. దీనికి సంబంధించి ఇటు చైనా, ఇండియా అట్లాగే నేపాల్ దేశాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా స్పందించడం జరిగింది. ఇటు టిబెట్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇది ముందుగానే చైనాకు నోటీసులో ఉంది, ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని కూడా వారు ప్రకటించారు. అయితే చైనా ఈ వ్యాఖ్యలను అయితే కొట్టిపారేయడంతో పాటు ఇప్పుడు ఆరోపణలకు సంబంధించినటువంటి సమయం కాదు, ఎవరైతే గల్లంతైన వారు కానీ ఈ ఘటనలో ఇబ్బంది పడినటువంటి వ్యక్తులకు సంబంధించి వారికి సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటూ చైనా చెప్పడం జరిగింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశాలు కానీ ఇటు రెడ్ క్రాస్ సొసైటీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సంస్థలు కానీ సహాయక చర్యలను అయితే ప్రారంభించడం జరిగింది సయ్యద్. ఇందులో భాగంగా భారత్ ఇప్పటికే 10 మెట్రిక్ టన్నుల అత్యవసర ఆహార సామాగ్రిని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదైతే దుప్పట్లు కానీ దానికి సంబంధించి శానిటేషన్స్ వర్క్స్ కానీ అట్లాగే
ఏదైతే సోలార్ లైట్లను కూడా భారత్ నుంచి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అమెరికా $5 లక్షల సహాయాన్ని ఇవ్వడం జరిగింది. ఇక రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి అత్యవసర చర్యల కోసం 10 లక్షల స్విస్ ఫ్రాంక్లను కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద కూడా ఆయన ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కేవలం ఇప్పటివరకైతే ప్రాణ నష్టం అంచనా వేయడంతో పాటు గల్లంతైన వారికి సంబంధించినటువంటి సహాయక చర్యలను అయితే కొనసాగిస్తున్నారు. వీటి అంచనాకు సంబంధించి ఎంత నష్టం జరిగిందనేది అంచనా వేసేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. అదే సమయంలో ఎవరైతే గల్లంతైన వారికి సంబంధించి వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. రానున్న 24 గంటలు ఇంకా 2 రోజుల్లో పూర్తి స్థాయిలో వీరికి సంబంధించి ఏదైతే సహాయక చర్యలు కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే పూర్తిగా ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడైతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది సయ్యద్. ఇదే పరిస్థితులలో ఈ అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి కానీ అదే సమయంలో వివిధ దేశాలకు సంబంధించి ఇది ఒక జంక్షన్ లాగా ఇటు టిబెట్ నేపాల్కి సంబంధించినటువంటి జంక్షన్ బ్రిడ్జి ఒకటైతే ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా కూలిపోయిన నేపథ్యంలో వాణిజ్య సంబంధాలు దెబ్బతినడంతో పాటు వారికి సంబంధించినటువంటి మార్కెట్ వ్యవస్థ కూడా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది దీర్ఘకాలికంగా ఆయా దేశాల మధ్య ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ భారతదేశానికి సంబంధించి ఓవరాల్గా భారతదేశానికి సంబంధించి 142 మంది ఎవరైతే ఉన్నట్టుగా కూడా నేపాల్ అధికారులు అయితే ధృవీకరించిన నేపథ్యంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే దానిపై ఆ సంఖ్యపై ఇప్పటికీ తమకు స్పష్టత లేదు అంటూ కూడా ప్రకటించారు. అదే నేపథ్యంలో భారత్కు సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈషా ఫౌండేషన్ కానీ ఇటు కొంతమంది దాదాపు 40 మంది పైగా కూడా సైనికులు కూడా ఈ నేషనల్ ఈ కొలామిటీలో ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా డిఆర్డీఓకి సంబంధించినటువంటి హైదరాబాద్ డిఆర్డీఓ సంబంధించినటువంటి ఉద్యోగి ఒకరు కూడా ఈ టూర్లో ఉన్నారు. ఆయన ఇప్పటికే తాను ఇందులో లేనట్టుగా అంటే బతికే ఉన్నాడు, ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగనట్టు సురక్షితంగా ఉన్నట్టుగా కూడా ఆయన ధృవీకరించినప్పటికీ ఇదైతే చాలా తీవ్రమైనటువంటి ప్రమాద ఘటన. దాంతోపాటు ఏదైతే ప్రకృతికి సంబంధించినటువంటి హెచ్చరిక కూడా అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని గుర్తించి దానిపై అధ్యయనం అయితే కొనసాగుతుంది. సయ్యద్, థ్యాంక్ యూ.